ఈ నిజాం కాలేజ్ వాళ్ళు కానీ, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ వాళ్ళు కానీ, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ వాళ్ళు కానీ, ఉస్మానియా మెయిన్ క్యాంపస్, ఉస్మానియా మెయిన్ అండ్ సబ్ క్యాంపస్ వాళ్ళు నార్మల్గా ఇప్పుడు నిజాం కాలేజ్లో హాస్టల్ సెక్షన్లో వాళ్ళు డైరెక్ట్ చెప్తున్నారు, పెండింగ్ ఉన్న వాళ్ళందరూ కాలేజ్కి రండి విత్ ఆల్ యువర్ సర్టిఫికేట్స్, అంటే యూఎంఎస్ అప్లికేషన్ ప్రింట్ కానీ, రిమైనింగ్ జాయినింగ్ రిపోర్ట్ కానీ, సిపికేట్ ర్యాంక్ కార్డు కానీ, అండ్ మీకు సిపికేట్ అలాట్మెంట్, కాలేజ్లో అలాట్మెంట్ ఇస్తారు కదా, అది 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెంబర్స్ కాల్, క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డ్, ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని రండి, మేము అన్నీ వెరిఫై చేసి మీకు అప్రూవల్ చేస్తామని చెప్పారు. ఓన్లీ నిజాం కాలేజ్లో ఇట్లా చెప్పారు. సో నా సజెషన్ ఏంటంటే, ఇప్పటివరకు కూడా పెండింగ్ ఉన్న ప్రతి ఒక్కరు, అది నిజాం కాలేజ్ అయినా, సికింద్రాబాద్ పీజీ కాలేజ్ అయినా, సైఫాబాద్ సైన్స్ కాలేజ్ అయినా, ఈవెన్ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ అయినా, ఆల్రెడీ టూ లేట్, చాలా లేట్ అయింది. ఉస్మానియా మెయిన్ క్యాంపస్లో ఆల్రెడీ హాస్టల్ నడుస్తుంది, వాళ్ళు మెస్ నడుస్తుంది, జాయిన్ అయిపోయారు. అండ్ మీరు ఉస్మానియా సబ్ క్యాంపస్ వల్ల అయి ఉండొచ్చు, లేదంటే మెయిన్ క్యాంపస్ వల్ల అయి ఉండొచ్చు, పెండింగ్ ఉన్న వాళ్ళు, లేదంటే రిజెక్ట్ అయిన వాళ్ళు, చాలా లేట్ అవుతుంది. మీరు వెళ్ళండి, ఏం కాదు. ఒక రోజు మహా అయితే టైం వేస్ట్ అవుతుందేమో, కానీ వెళ్తే అది అక్కడ వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్నీ చూసి ఆన్ ద స్పాట్లో అప్రూవ్ చేసేసారు అనుకో, అంతే, ఒక పని అయిపోతుంది, ఒక టెన్షన్ క్లియర్ అవుతుంది. పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది పెండింగ్ ఉంది అని. సో గెటింగ్ లాట్స్ ఆఫ్ మెసేజెస్ వాట్సాప్లో, ఈ మెయిన్గా ఈ ఉస్మానియా సబ్ క్యాంపస్ అండ్ మెయిన్ క్యాంపస్ వాళ్ళకి. అందుకే చెప్తున్నా, ఒక రోజు పోతే పోని, బట్ వెళ్ళండి. మీ సబ్ క్యాంపస్ అయితే సబ్ క్యాంపస్కి, మెయిన్ క్యాంపస్ అయితే మెయిన్ క్యాంపస్కి, హాస్టల్ సెక్షన్కి వెళ్ళి అడగండి, స్టిల్ పెండింగ్ ఉంది, నా ఆల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, వెరిఫై చేసి నాకు అప్రూవ్ చేయండి, నాకు పే ఆప్షన్ ఇస్తే నేను పేమెంట్ ఆన్ ద స్పాట్ చేసేస్తాను అని అడగండి. అండ్ నిజాం కాలేజ్ వాళ్ళు అయితే రమ్మంటున్నారు, నేను మన సబ్స్క్రైబర్స్ 2-3 చెప్పారు నాకు. సో ఇది అప్డేట్, ఓకేనా? లేట్ చేయకండి, వెళ్ళండి. ఫస్ట్ అండ్ సెకండ్ పేజ్ వాళ్ళందరూ, థర్డ్ పేజ్ వాళ్ళకి ఇప్పుడే అలాట్మెంట్ అయింది కాబట్టి మీకు యూఎంఎస్ మెసేజ్ రానికి చాలా టైం ఉంది, వెయిట్ చేయండి. రిమైనింగ్ ఆల్ యూఎంఎస్ వచ్చిన వాళ్ళు, అప్లై చేసుకున్న వాళ్ళు, ప్లీజ్ గో టు యువర్ మెయిన్ అండ్ సబ్ క్యాంపసెస్, సబ్ క్యాంపస్, మెయిన్ క్యాంపస్ అన్నీ పట్టుకొని వెళ్ళండి. అప్రూవ్ చేసేస్తే పేమెంట్ ఆప్షన్ చేస్తే పని అయిపోతుంది. బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్, బోత్ ఇద్దరికి చెప్తున్నా, ఓకే? డన్. అండ్ ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు మీ ఎక్స్పీరియన్స్ కింద కామెంట్ పెట్టండి, లైక్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ అంతా ఓకే ఉందా, అప్రూవ్ చేస్తున్నారా లేదా అని. ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు, మీరు ఏ కాలేజ్, మీరు ఏమేమి అడుగుతున్నారో అని ప్రాసెస్ ఏమైనా ఉంటే మీకు తెలిస్తే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కమెంట్ బిలో, సో దట్ మన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది. ఓకే, డన్, బాయ్.